గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి భీమ్రావ్ అంబేద్కర్, విచ్ మీన్స్ బిఆర్ అంబేద్కర్ గారికి 135th బర్త్డే అనమాట. ఆయన పుట్టింది వచ్చేసి 14th April 1891. చనిపోయింది వచ్చేసి 6th December 1950లో చనిపోయారు. ఆయన 52 కరెక్ట్ గుర్తులేదు. వాడు చనిపోయిన వీడియో దాంట్లో చెక్ చేసుకోండి. అండ్ రిలేటెడ్ వీడియోలో కూడా పెడతాను, చెక్ చేయండి. మనకు తెలిసింది బిఆర్ అంబేద్కర్ గారు లాయర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ దేశం కోసం చాలా పోరాడారు అనమాట. అండ్ మెయిన్ బడుగు బలహీన వర్గాల కోసం చాలా పోరాడారు. అండ్ కాన్స్టిట్యూషన్లో కూడా వాళ్ళకి కొన్ని రకాల రైట్స్ ఉండాలి అండ్ కొన్ని రకాల ఫ్రీడమ్ ఉండాలని చెప్పి కాన్స్టిట్యూషన్లో కూడా కొన్ని లాస్ అండ్ అమెండ్మెంట్స్ అండ్ కొన్ని వాళ్ళకి అనుకువగా అండ్ కంఫర్ట్గా రాశారనమాట. అండ్ మనకు తెలిసిందే కాన్స్టిట్యూషన్ ఎంత పవర్ఫుల్లో. యాజ్ ఏ డెమోక్రటిక్ ఇండియాగా మనది ప్రజాస్వామ్య దేశం అన్నమాట. సో మనము ప్రజలు ఎన్నుకునే పాలకుడు, ప్రజలు చెప్పిందే కాన్స్టిట్యూషన్. సో ప్రజలకు అనుగుణంగా వాళ్ళకి రైట్స్ కానీ వాళ్ళకి అండ్ చాలా రకాలైన ఉపయోగాలు కాన్స్టిట్యూషన్ ఉన్నాయన్నమాట. అండ్ బిఆర్ అంబేద్కర్ గారు పాపం చిన్నప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడి బడుగు వర్గాల కోసం చాలా పోరాడి కాన్స్టిట్యూషన్ రాసి ఇప్పుడు మన దేశానికి ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అయ్యారనమాట. ఫాదర్ ఆఫ్ ది నేషన్ గాంధీ గారు ఎట్లాగో ఈయన ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఈయన రాసి మొదలెట్టి మామూలుగా 1947 1948 మొదలెట్టారు కాన్స్టిట్యూషన్. 1950కి అయిపోయింది. 2 years పెట్టినా మన కాన్స్టిట్యూషన్ రాయడానికి. దాని మన రిపబ్లిక్ డే అంటాం. కాన్స్టిట్యూషన్ మన లా ప్రకారం వచ్చింది కాబట్టి. సో జోహార్ సార్, అమర్ రహే, సెల్యూట్ యూ, థ్యాంక్ సో మచ్.